కొద్ది రోజులుగా తెలంగాణ ఏసీబీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. ఏదో ఒక చోట అవినీతి అధికారులు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా మరో అవినీతి అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నాగేందర్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఇవాళ ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నాగేందర్ ఇంట్లో 2,93,00,000 నగదు పట్టుబడింది. అలాగే 1,10,00,000 బ్యాంకు బ్యాలెన్స్ నాగేందర్తో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 50 తులాలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 6,07,00,000 ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం పలు సెక్షన్ల కింద నాగేందర్ పై కేసులు నమోదయ్యాయి. నాగేందర్ను అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.